అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక సర్వే చేపిస్తున్నాడు. అదేం తెలుసా? మనం ఇంత చేసినాం కదా, అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంది? ఇంత చేసినాం కదా అంటే రేవంత్ అన్న తప్పులు చేసినాం అనుకుంటలేడు. మనం అభివృద్ధి చేసినాం, మనం అద్భుతాలు చేసినాం. అసలు జనాలు ఏమనుకుంటున్నారు? జనాల ఒపీనియన్ ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది? ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఎట్లుంది? గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేటటువంటి పనిలో రేవంత్ అన్న ఉన్నాడు. వాస్తవానికి రేవంత్ అన్న పైన కాంగ్రెస్ హైకమాండ్ కూడా సర్వే చేయించారు. మీనాక్షి నటరాజన్ మేడం తోటి కూడా హైకమాండ్ సర్వే చేపిస్తే రేవంత్ అన్న పైన నెగిటివ్ ఊరు జనం, కాంగ్రెస్ ప్రభుత్వం పైన పబ్లిక్ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి హైకమాండ్కి సర్వే రిపోర్ట్ వచ్చింది. మొన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఢిల్లీకి పిలిచిర్రు, క్లాస్ బీకిర్రు, వార్నింగ్ ఇచ్చిర్రు. తర్వాత రేవంత్ రెడ్డి అధిష్టానంతో సార్ మేము సూపర్ పరిపాలన చేసినాం, అద్భుతాలు చేసినాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ చాలా మంచి పనులు చేస్తున్నారని చెప్పి పొగుడుతుర్రు, మమ్మల్ని తిడతలేరు సార్, కావాలనే కొన్ని మీడియా ఛానల్ మమ్మల్ని బద్నాం చేస్తున్నారు, కావాలనే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మమ్మల్ని బద్నాం చేస్తున్నారు అని చెప్పి రేవంత్ అన్న హైకమాండ్ తోటి చెప్పొచ్చిందట. ఆ తర్వాత హైకమాండ్ ఏం చేసిర్రు? రేవంత్ రెడ్డి ఏమో మా దగ్గర అద్భుతాలు అని చెప్పిండు, అసలు రియాలిటీ ఏందని చెప్పి హైకమాండ్ మీనాక్షి మేడంతో చెప్పి మళ్ళీ ఇంకో సర్వే చేయించారట. సర్వే చేపిస్తే ఆ సర్వే రిపోర్ట్ మళ్ళీ హైకమాండ్ దగ్గరికి పోయింది. హైకమాండ్ మాత్రం ఇప్పుడు రేవంత్ అన్నకు అసలు గ్రౌండ్ రియాలిటీ ఏందనే చెప్తలేరు, అది హైకమాండ్ దగ్గరే దాచిపెట్టారు. ఇప్పుడు రేవంత్ అన్నకు గ్రౌండ్ రియాలిటీ కావాలి. ఎందుకంటే అధిష్టానము రేవంత్ రెడ్డి పోయి వచ్చిన తర్వాత మళ్ళా రిపోర్ట్ తెప్పించారు. ఆ రిపోర్ట్లో ఏముందనేది రేవంత్ రెడ్డికి తెలియదు. అధిష్టానం నాకు చెప్పుడైంది, నేనే ఒక గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేయించుకుంటా, నేనే ఒక గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటా, అసలు కాంగ్రెస్ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏందనేది నేనే తెలుసుకుంటా అని రేవంత్ అన్న మళ్ళీ ఇప్పుడు సర్వే చెప్పించే కార్యక్రమం చేస్తున్నాడు. ఆ సర్వే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఈ 15 మంది మంత్రులు ఎట్లా పని చేస్తున్నారు, రేవంత్ అన్న కంపారిజన్ చేసుకుంటారు. ఎట్లా తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ 16 మంది మంత్రులు కదా, రేవంత్ అన్న ఒకటి దీంట్లో ఒకటి కదా, 15 మంది మంత్రులు. రేవంత్ రెడ్డి కంటే 15 మంత్రులు ఎంత మంచిగా పనిచేస్తున్నారు, ఈ మంత్రులు బెటరా రేవంత్ రెడ్డి బెటరా, ఇట్లా రేవంత్ రెడ్డి కంపారిజన్. నాకంటే మంచిగా పనిచేసేటటువంటి మంత్రులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మంత్రుల కంటే నేనే బెటరా అని చెప్పి రేవంత్ అన్న కంపారిజన్. ఈ కంపారిజన్ పనిలో కూడా ఉన్నారు. అందుకే మంత్రుల పైన రేవంత్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే ఒక సర్వే చేపిస్తుంది, అది ఇంటెలిజెన్స్ సర్వేనో ఇంకోటో ఒక రిపోర్ట్ తెలుసుకుంటున్నాడు. అసలు ఏంది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, జనాలు వీళ్ళని పొగుడుతుర్రా తిడుతుర్రా, అసలు వీళ్ళు గ్రౌండ్లో తిరుగుతుర్రా లేదా, వీళ్ళు నియోజకవర్గాల్లో పర్యటన చేస్తుర్రా లేదా, అసలు వీళ్ళు పబ్లిక్ని కలుస్తుర్రా లేదా, పబ్లిక్ వీళ్ళని తిడుతుర్రా, ఏమనుకుంటున్నారు పబ్లిక్, అసలు వాళ్ళ వర్షన్ ఏందనేది రేవంత్ అన్న గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నాడు. ఫస్ట్ మంత్రుల పైన, తర్వాత ఈ మంత్రులలో రేవంత్ అన్నకి ఇంకో బాధ, నాకంటే మంచిగా ఈ మంత్రులు ఏమైనా పనిచేస్తురా, నాకంటే మెరుగ్గా ఈ మంత్రులు ఏమైనా పనిచేస్తురా, ఇదో బాధ అయిపోయింది అన్నకు. ఇదొకటి. రెండవది, రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల గురించి తెలుసుకుంటున్నాడు. ఈ ఎమ్మెల్యేల పైన జనాల ఒపీనియన్ ఏంది, ఎమ్మెల్యేలను పబ్లిక్ తిడుతుర్రా పొగుడుతుర్రా, నియోజకవర్గాలలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎట్లుంది, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, నియోజకవర్గాలలో మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా రేవంత్ అన్న గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు. ఎమ్మెల్యేలు ఒకటే కాదు, తర్వాత ఎంపీలది కూడా. ఎంపీల పరిస్థితి ఏంది, 8 మంది ఉన్నారు, మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీలు గెలుస్తారా ఓడిపోతారా, వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, ఇది. తర్వాత ఎమ్మెల్సీల గురించి కూడా, ఎమ్మెల్సీల పరిస్థితి ఏంది, కాంగ్రెస్ కథ ఏంది అని చెప్పి రేవంత్ అన్న మొత్తం ఒక గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నాడు. దీంతో పాటు ఈ రియాలిటీ వచ్చినాక రేవంత్ అన్న క్లారిటీ ఏమవుతుంది అంటే అసలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా, కాంగ్రెస్ మళ్ళీ 2028లో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా రేవంత్ అన్నకు క్లారిటీ వస్తుంది. అందుకే రేవంత్ అన్న ఈ గ్రౌండ్ రియాలిటీ అంతా, ఈ గ్రౌండ్ రిపోర్ట్ అంతా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కారణం ఏంది, హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన సర్వే చేశారు, హైకమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి సర్వే చేశారు. ఆ రిపోర్ట్ ఇప్పుడు హైకమాండ్ దగ్గర ఉన్నది, కానీ హైకమాండ్ బయట పెడతలేరు, చెప్తలేరు. ఇక మీరు నాకు చెప్పేది ఏంది, నా గురించి నేనే తెలుసుకుంటా అని చెప్పి రేవంత్ అన్న ఒక గ్రౌండ్ రిపోర్ట్ని తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అయితే రేవంత్ అన్నకు వచ్చినటువంటి రియాలిటీ ఏంటట అంటే గ్రాఫ్ తగ్గింది, ఇది రేవంత్ రెడ్డి వర్షన్, గ్రాఫ్ తగ్గింది అనేది. అయితే కాంగ్రెస్ గ్రాఫ్ కేవలం 30కి 35కు ఉన్నది, దాదాపు 70% గ్రాఫ్ తగ్గింది అనేది రేవంత్ అన్నకు క్లారిటీ వచ్చిందట.
రేవంత్ అన్నకు క్లారిటీ వచ్చిందట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా 70% గ్రాఫ్ తగ్గింది, 65% తగ్గింది, 35% మాత్రమే పబ్లిక్ కాంగ్రెస్ పైన పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నారు, మిగతా వాళ్ళు మొత్తం తిడుతురు అనేది రేవంత్ అన్నకు క్లారిటీ వచ్చింది. రేవంత్ అన్న కంపారిజేషన్ చేసుకుంటున్నాడు మంత్రులతో ఒకటి, తర్వాత బీఆర్ఎస్ తోటి కంపారిజేషన్. ఏం తెలుసా, ఆ సర్వేలో రేవంత్ అన్న బాధ కాంగ్రెస్ పైన పబ్లిక్ ఎంత పర్సెంటేజ్ పాజిటివ్తో ఉన్నారు, బీఆర్ఎస్ పైన పబ్లిక్ ఎంత పర్సెంట్ పాజిటివ్తో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన జనాల ఒపీనియన్ ఏంది, కేసీఆర్ పైన జనాల ఒపీనియన్ ఏంది, కేటీఆర్ పైన జనాల ఒపీనియన్ ఏంది, ఓవరాల్గా 2028లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా, ఇది రేవంత్ అన్న గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నాడు. రేవంత్ అన్నకి అది ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ రేవంత్ అన్న అధికారంలోకి రావాలి, మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలలో రేవంత్ అన్నకి మొత్తం క్లారిటీ వచ్చేసింది, మళ్ళీ మనం ఓడిపోతాం, ఇక మళ్ళీ మనం ఏం చేయనీకి లేదు, ఏమన్నా చేసినా ఇప్పుడే చేయాలని చెప్పి అన్న ఇష్టానుసారంగా ఇల్లులు ఊల్చేస్తుండు, ఏదేదో చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ అన్న గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నాడు. అసలు కేసీఆర్ని జనాలు పొగుడుతురా తిడుతుర్రా, కేసీఆర్ పైన అప్పుడు వ్యతిరేకం ఉండే, మరి ఇప్పుడు వ్యతిరేకం ఉన్నదా పాజిటివ్ అయిందా, కేటీఆర్ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, ఇవన్నీ రేవంత్ అన్న ఒక్కొక్కటి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, సర్వేలు చేయించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఈ సర్వే రిపోర్ట్లలో రేవంత్ అన్నకి ఏమొస్తుంది అనేది ముందు తెలియాల్సింది ఉంటుంది. కానీ ఒక క్లారిటీ అయితే తెప్పించుకుంటున్నాడు అన్న. అసలు ఏంది, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ తిడుతుర్రా పొగుడుతుర్రా, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన జనాల ఒపీనియన్ ఏంది, ఇదో కంపారిజన్ కదా. దీంట్లో ఇంకోటి ఉన్నది ఏం తెలుసా, రేవంత్ అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 119 నియోజకవర్గాలు కదా, ఈ 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు, తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే బీఆర్ఎస్ నుండి ప్రతిపక్ష పార్టీ లీడర్లు ఉంటారు. అయితే ఈ 119 నియోజకవర్గాలలో 2028 లేదా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారు, అది కూడా రేవంత్ అన్నకి ఇంపార్టెంట్, అది కూడా చెప్తున్నట. ఈ 119 నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలుస్తుంది, పబ్లిక్ ఎటువైపు ఉన్నారు. ఒకవేళ రేవంత్ అన్నకి రేపటి రోజు గ్రౌండ్ రియాలిటీ వచ్చినాక కాంగ్రెస్ పైన జనాలు వ్యతిరేకంగా ఉన్నారు అని రేవంత్ అన్నకి తెలిస్తే అప్పుడు ఈ వ్యతిరేకత ఒడగొట్టుకోవడానికి రేవంత్ అన్న ఏమైనా రకరకాల ప్రయత్నాలు చేయవచ్చు, ఏమైనా ట్రై చేద్దాం, వ్యతిరేకత ఎట్ట ఒడగొట్టుకోవాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఎందుకు ఇదంతా చేపిస్తుండే ఎరికేనా, రేవంత్ రెడ్డికి ఒక బాస్ రాబోతుంది. ఎవరా బాస్ అంటే న్యూ సీఎం. నిన్న ఆల్రెడీ నేను వీడియో చేసిన. న్యూ సీఎం ఏంది అంటే గతంలో వేరే రాష్ట్రాలలో పనిచేసేటటువంటి, వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి మాజీ వ్యక్తిని తెలంగాణకు ఎక్స్పీరియన్స్ లీడర్ని ఇన్ఛార్జ్గా పంపించబోతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి, రేవంత్ రెడ్డి వెనకాల నుండి నడిపించడానికి పంపించబోతున్నారు. రేవంత్ రెడ్డికి క్లారిటీ వచ్చింది, ఆయన వచ్చుడైంది నేనే తెలుసుకుంటా గ్రౌండ్ రిపోర్టు, ఆ వ్యతిరేకత నేనే ఒడగొట్టుకుంటా, ఆ వ్యతిరేకత నేనే కథం చేసుకో, అసలు వ్యతిరేకత ఉందా లేదా తెలుసుకుంటున్నాడు, అసలు కథ అది. అందుకే రేవంత్ రెడ్డి గ్రౌండ్ రియాలిటీ తెప్పించుకుంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ, మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఏంది, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది అనేది మొత్తం పిన్ టు పిన్ తెప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూడాలి ఏం జరగబోతుందో, మరి రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఎక్కడ దాకా పోతుందో, ఏం కథ అనేది. కానీ సర్వేలు, ఇంటెలిజెన్స్ సర్వేలు, ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ అన్న పైన హైకమాండ్ కూడా సర్వే చేసిరు, హైకమాండ్ కూడా తెలుసుకునే కార్యక్రమం చేసిరు, ఈయన పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఈయన కథ ఏంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు చెప్పినా వింటలేడు, లేకపోతే రేవంత్ రెడ్డికి ఎంతమంది చెప్పినా వింటలేడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు, నేను ఆడిందే ఆట పాడిందే పాట, నేను ఏది చెప్తే అదే వినాలే, ఎవరి మాట నేను లెక్క చేయను, ఎవరి మాట నేను వినను, నేను ఏదనుకుంటే అదే ఫైనల్ అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ అన్న ఉన్నాడు. కాబట్టి రేవంత్ అన్నకు హైకమాండ్ కూడా షాక్ల మీద షాకులు ఇస్తున్నారు. మొన్న పిలిచి వార్నింగ్ ఇచ్చిరాడు, అక్కడికి పోయి రేవంత్ మాకు మొత్తం అద్భుతాలు, సూపర్ డూపర్, మా అంత మంచిగా పరిపాలన ఎవరు చేస్తలేరు, మేమే చేస్తున్నామని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టి వచ్చింది. ఆఖరికి హైకమాండ్ వాళ్ళ సర్వే చేయించారు, రిపోర్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. రేవంత్ అన్నకు అర్థమవుతలేదు, సర్వే చేయించారు, రిపోర్ట్ పెట్టుకున్నారు, మమ్మల్ని మళ్ళీ విలువ లేదు, మాట్లాడతలేరు, అసలు ఏం జరుగుతుంది ఏందని చెప్పి రేవంత్ అన్న టకాటక గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్న ఒక సర్వే చేపిస్తున్నట. మరి ఆ సర్వే ఆధారంగానే రేవంత్ అన్న మరి రైతు భరోసా ఇవ్వాలా, రుణమాఫీ చేయాలా, పెన్షన్లు ఇవ్వాలా, మహిళలకు 2500 ఇవ్వాలా, ఏం చేయాలనేది ఒక క్లారిటీలోకి రావచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.